అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయోధ్య రామ మందిరంలో పూజా విధానాలపై వివాదం నెలకొంది. శ్రీరాముడికి రామానుజాచార్య పద్ధతుల్లో పూజలు చేయడంపై సాధువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరామ్ దాస్ చావనిలో కాసేపట్లో సాధువులు సమావేశం కానున్నారు. వైష్ణవ రామానంద సంప్రదాయం ప్రకారం ఉత్సవాలు జరపాలని పట్టుబడుతున్నారు. అయోధ్య ప్రతిష్టను కాపాడేందుకు సాధువులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయోధ్య రామ మందిరంలో పూజా విధానాలపై వివాదం నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రామ మందిరానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపై చర్చించేందుకు అయోధ్యలోని మఠాలు, అదేవిధంగా ఆలయాలు, అఖారాలకు చెందినటువంటి సుమారు 250 మంది సాధువులు, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో కలిపి కొద్దిసేపటి క్రితం ఒక కీలక సమావేశం ప్రారంభమైంది అయోధ్యలో. అయితే ఈ సమావేశం యొక్క ఎజెండాలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు, ఉత్సవాలను ఖచ్చితంగా వైష్ణవ రామానంది సాంప్రదాయం ప్రకారమే నిర్వహించాలా చూడటం మొదటి ఎజెండా. రెండోది, ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి విరాళాల చోరీ వ్యవహారం తర్వాత భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించటం, ఈ 2 అంశాలు ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుంది. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ నివాసమైనటువంటి మణిరామ్ దాస్ చావనీలో ఈ సమావేశం ప్రారంభమైంది. ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 3 ట్రస్టీ పోస్టుల భర్తీకి సంబంధించిన నిర్ణయాలను కూడా నిన్న తాత్కాలికంగా వాయిదా వేశారు. నిజానికి నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది, కానీ ఈ నిర్ణయాలు నిన్న వాయిదా వేశారు. ఆ సమావేశం జరిగిన మరుసటి రోజే ఈ కీలకమైనటువంటి భేటీ జరగటం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మహంత నృత్య గోపాల్ దాస్ వారసుడైనటువంటి కమల్ నాయన్ దాస్ కొద్దిసేపు క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండా రాష్ట్ర సనాతన్, అంటే దేశం, అదేవిధంగా సనాతన్ ధర్మం అని ఆయన స్పష్టం చేశారు. అయోధ్య మొత్తంగా ఉన్నటువంటి మఠాలు, ఆలయాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా కూడా తెలిపారు. అయితే నిర్వాహకులతో సంబంధం ఉన్నటువంటి జయరామ్ దాస్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని రూపకల్పన చేసి ఆలయంలోని అన్ని రోజువారీ పూజలు, ఉత్సవాలు, వేడుకలు, ఆరాధన పద్ధతులు పూర్తిగా రామానంది సాంప్రదాయం ప్రకారం జరిగేలా చూడటం, అలాగే ఈ సాంప్రదాయ విశిష్టతను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయటం ఈ భేటీలో ప్రధాన ఎజెండా అని కూడా తెలిపారు. అయితే రామానంది సంప్రదాయం అనేది శ్రీరాముడిని సర్వోచ్చ దైవంగా పూజించే ఒక వైష్ణవ శాఖ. దీని పరంపర సాధు రామానందుల వారి నుంచి ప్రారంభమైంది. అయోధ్యలోని మెజార్టీ ఆలయాల తరహాలోనే రామ మందిరం కూడా ఈ పద్ధతిని అనుసరిస్తుంది. అయితే దీని ప్రకారం రోజువారీ పూజలు, హారతి, భోగ్ నివేదన, ఇతర ఆధ్యాత్మిక వేడుకలను రామానంది ఆచారాలు, శాస్త్రాల ప్రకారం నిర్వహిస్తారు. అయితే రామానందియేతర విధానాలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పాటించే రామానుజాచార్య సాంప్రదాయ పద్ధతులను ప్రవేశపెట్టడం పైన కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లుగా ఆలయ నిర్వహణ వర్గాలు తెలిపాయి. ఈ ఆలయ నిర్వహణలో ఉత్తరాదియేతర, స్థానికేతర వ్యక్తుల ప్రభావం కూడా పెరగటం వల్ల ఈ వ్యత్యాసాలు వచ్చాయని కూడా ఆ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తానికైతే విరాళాల చోరీ నెపంతో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను బదనాం చేయడానికి ప్రయత్నించిన వారిపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు జయరామ్ దాస్ తెలిపారు. అయితే అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సమావేశం కేవలం ఒక మతపరమైనటువంటి భేటీ మాత్రమే కాదు, రామ మందిర పరిపాలనలో స్థానిక సాధుల ప్రాధాన్యతను పునరుద్ధరించడానికి, అదేవిధంగా ఇటీవల చోటు చేసుకున్న విరాళాల వివాదం నుంచి ట్రస్ట్ ప్రతిష్టను కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.